కండ్లు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిని సమీపించి నీ మాటను ధ్యానము చేసి నిత్యానందమైన కృపను ప్రభువా మేము సంపాదించినట్లుగా, పరలోక స్వాస్థ్యం కలుగునట్లుగా ఒక అద్భుతమైన ద్వారము నువ్వు తెరిచి ఉన్నందుకు స్తోత్రాలు. నువ్వెంతైనా భీకరుడు అయ్యా. నమ్మున వారి జీవితాల్లో అద్భుతాలు చేయగలిగిన వారు. నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ వర్తమానం ద్వారా ప్రతి వారి జీవితాల్లో అనేకమైన మేలులు జరిగించమని ప్రార్థిస్తున్నాం. వింటున్న వారికి వినికిడి, దేవుని ఆశీర్వాదమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను స్వామి. మీ సన్నిధి ప్రభువా ప్రతి వారితో ఉంచండి. పవిత్రత, పరిశుద్ధత, ప్రార్థన జీవితం, వాక్య ధ్యానం ప్రతి వారిలో మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను స్వామి. నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాల ద్వారా మీరు మహిమ పొందుతూ, దేవా మా ద్వారా మీరు ఘనపరచబడుతూ, నీ లేఖన సత్యాలని ప్రభువా, నీ వాస్తవాల్ని బోధించే ఆ కృపను నీ దాసుడైన నాకు మీరు దయచేసినందుకు స్తోత్రాలు. వింటున్న వారిని ఆశీర్వదించి గొప్ప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో ఎక్కువగా మనం ప్రస్తావిస్తాం మందిరాల గురించి. మందిరాల్లో చాలా మందిరాలు ఉన్నాయి. సమాజ మందిరాలు ఉన్నాయి, అధికార మందిరాలు ఉన్నాయి, అలాగే దేవుని మందిరాలు కూడా ఉన్నాయి. కనుక దేవుని మందిరం గురించి కొన్ని సంగతులు నేను మాట్లాడాలని మీతో గత కాలంగా నేను ఆలోచన చేశాను. మహాప్రభు పరిశుద్ధుడు అద్భుతమైన ద్వారాలు తెరిచి మీతో మాట్లాడే అవకాశాన్ని, సమయాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రభు నాకు ప్రసాదించారు. అందును బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. మోషే గుడారాన్ని నియమించాడు, లేకపోతే దేవాలయం, మందిరం, చర్చి. నిర్గమాకాండంలో మీరు 40వ అధ్యాయములో మీరు చూడవచ్చు. సొలొమోను నిర్మించిన దేవాలయం లేకపోతే మందిరం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయాన్ని మీరు చదవచ్చు. జెరుబ్బాబెలు నిర్మించిన దేవాలయం అంటే మందిరము. యెజ్రా గ్రంథంలో 3వ అధ్యాయాన్ని మీరు చదవవచ్చు. హేరోదు నిర్మించిన దేవాలయం. యోహాను సువార్తమానం 2వ అధ్యాయం 20వ వాక్య భాగంలో మీరు చూడొచ్చు. క్రీస్తు శరీరం అనే మందిరం లేకపోతే దేవాలయం. యోహాను సువార్తమానం 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదవచ్చు. విశ్వసించిన శరీరం అనే దేవాలయం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్య భాగంలో మనం చదవచ్చు. 2వ కొరింథీ పత్రికలో కూడా 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదవచ్చు. సజీవమనే రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా లేకపోతే దేవాలయముగా కట్టబడుచున్నారు అన్న విషయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్య భాగం 22వ వాక్య భాగాన్ని మనం చదివి ఉండొచ్చు. శ్రమల కాలం ఎందుకు దేవాలయం లేకపోతే మందిరం. మత్తయి సువార్తమానం 24:15వ వచనాన్ని మనం ధ్యానం చేయొచ్చు. ప్రకటన గ్రంథం 11:1వ వచనాన్ని కూడా మనం చదివి ఉండొచ్చు. 1000 ఏళ్ల పరిపాలనలో గల దేవాలయం. ఇది హెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు తెలుస్తుంది. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనం చదివినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పరలోకమందు గల దేవాలయం లేదా పరలోకం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివినప్పుడు, 14వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివినప్పుడు, 15వ వచనాన్ని మనం చదివినప్పుడు, 6, 8, 16వ అధ్యాయము 1వ వచనం లేదా 17వ వచనాన్ని మనం చదివినప్పుడు
చాలా మందిరాన్ని గురించిన, దేవాలయమును గురించిన, చర్చిని గురించిన విశేషాలు రకరకాలుగా మనకి కనబడుతూ ఉంటాయి. అయితే నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, కొన్ని విషయాలు మీతో నేను స్పష్టంగా చెప్పాలని, ఏది అరామరా లేకుండా నేను మాట్లాడాలని మీతో నేను అనుకుంటున్నాను. కనుక ఒకసారి గ్రహించండి, ఆలకించండి. బైబిల్లో మనం చదువుకుంటాం, లేవి గ్రంథం, లేవి కాండం 26వ అధ్యాయము 26వ అధ్యాయము 11వ వాక్య భాగాన్ని చదువుతున్నాను. నా మందిరం మీ మధ్య ఉంచెదను. బైబిల్లో మనం చదువుకున్న ఒక మాటని, లేవీకాండం 26వ అధ్యాయం 11వ వచనంలో మాటను మనం చదువుకున్నాం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. చాలు. దేవాతి దేవుడు నా మందిరమును మీ మధ్య ఉంచెదను అని ప్రభు చెప్పుచున్నారు ఇక్కడ. గనుక నా జీవితంలో కూడా ఎన్నో రకాలైన మందిరాలు ఉన్నాయి. ఎన్నో రకాలైన మందిరాలకి ప్రజలు వెళ్తున్నారు. కానీ మనం గ్రహించవలసిన మాటని ఈరోజు మనం చదువుకున్నాం. నా మందిరం మీ మధ్య ఉన్నది. గనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, నిర్గమాకాండం 25:8వ వాక్య భాగాన్ని చదువుతున్నాను, మీరు వినండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని రాయ. గనుక మనం ఆలోచన చేయవలసిన పని ఏమిటి అంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని రాయబడింది. గనుక నా జీవితంలో నా మందిరం మీ మధ్య ఉన్నది అని చెప్తున్నాడు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, ఎందుకుందయ్యా అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఏమని రాయబడి ఉంది? నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును ఏం చేయాలి? నిర్మింపవలెను. ఇప్పుడు మానవుడు దేవుడు, లేదా దేవుడు మానవుడు కలుసుకునే స్థలాన్ని దేవుని ద్వారా, లేదా దేవుడు కనుపరిచిన విధంగా, దేవుడు చూపించిన విధముగా మనం పరిశుద్ధ స్థలమును నియమింపాలి, లేదా నిర్మించాలి. ఈ పరిశుద్ధ స్థలమును నిర్మించటమే ఓ ప్రార్థన మందిరం. మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నా మందిరం మీ మధ్య ఉంది, నేను వారిలో నివసించున్నట్లు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మానవుడు దేవుడు కలుసుకునే స్థలం భూలోకం మీద మరొకటి ఉంది అంటే అది ప్రార్థనా మందిరమే, మరొకటి కాదు అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. దేవుడు ఒక మందిరాన్ని ఓ పరిశుద్ధమైన స్థలముగా, దేవుడు మానవుడు కలుసుకునే ఆ స్థలమును పరిశుద్ధమైనదిగా, నీ మందిరానికి పరిశుద్ధతయే అనుకూలము అన్నట్లుగా కలుసుకునే స్థలాన్ని ప్రార్థనా మందిరముగా చెప్పబడుతుంది.
అదే పరిశుద్ధమైన స్థలం. దేవుణ్ణి కలవాలంటే మందిరానికి రావాలి. దేవునితో మాట్లాడాలంటే మందిరానికి రావాలి. దేవుని మాటలు వినాలి అంటే మందిరానికి రావాలి. అలా మందిరానికి వస్తున్న నీ జీవితంలో, దేవుణ్ణి కలుస్తున్న నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు నీవు అనుభవించే అర్హుడుగా మార్చబడతావు. కనుక మానవుడు దేవుడు కలుసుకునే స్థలమే ప్రార్థన మందిరము అన్న విషయాన్ని మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. బైబిల్లో మనం చదవచ్చు. 56వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనము చివరి మాటను చదువుతున్నాం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును అని రాయబడి. నా ప్రియమైన దేవుని జనాంగమా, ఒకరికే ఇద్దరికే అని ప్రభువు ఇక్కడ చెప్పటంలా. నా ప్రార్థనా మందిరం అంటే నా పరిశుద్ధ స్థలం, దేవుడు మానవులు కోరుకునే ప్రాగణం, సమస్త జనులకు అంటే సర్వ శరీరులకు మొట్టమొదటిగా ప్రార్థన మందిరం అనబడును. సమస్త జనులకి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, సమస్త జనులకి. ఒక చిన్న విషయాన్ని నా జీవితంలో జరిగిన ఒక క్రియని మీకు చెప్తాను. నా ఒళ్ళంతా గడ్డలుగా వేసాయి. విపరీతమైన జ్వరం. పరిస్థితి అంతా చాలా దారుణంగా ఉంది. చలి. అప్పటికే 5 days అయింది. పరిస్థితి అంతా దారుణంగా ఉంది. నాకేమో సరిగ్గా ప్రార్థన చేయటం చేయదు. ఒక మందిరానికి వెళ్ళాను. అది మా ఊరు కూడా కాదు. ఈ ఓపిక లేక, చేత కాక, ఎలా చేయాలో అర్థం కాక, అసలు నా బాధను కూడా వివరించి చెప్పడానికి కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిజం, మాట్లాడలేకపోతున్నా. అసలు ఏం చేస్తారన్న కూడా అర్థం కావటం. అట్లా ఉంది పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నాకు ప్రార్థన తెలియదు, ప్రార్థన చేసే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. 1, 2, 3 మాటలు పలికాను. అయ్యా, నేను బాధపడుతున్నాను, నన్ను బాగు చేయని కోరుకున్నా. కళ్ళు తెరిచేలా నా దండం పెట్టి, నేను బాగా బాధపడుతున్నాను, తగ్గటం లేదు, నన్ను బాగు చేయా అని అలా ముందుకు పడిపోయాడు. అలా పండుకుని నిద్రపోయిన తర్వాత దేవుడు నన్ను ముట్టి స్వస్థపరచడం జరిగింది. ఒకరికి ఇద్దరికి కాదు, ప్రార్థనా మందిరం సమస్త జనులకు, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుల యొద్దకు వస్తారు. ఓ మానవుడు దేవుడు కలుసుకునే స్థలమే ప్రార్థనా మందిరం. అలాంటి ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి
ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని మన సమస్యలు ప్రభుతో చెప్పి గనుక ఆ పరిశుద్ధ స్థలములో కలుసుకున్న ఆ పరిశుద్ధ స్థలమును విడిచి మనం వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తాడు. అలాగని దేవుడు ఇంట్లో ఉంటే రాడా, రోడ్లో ఉంటే రాడా, మార్గంలో ఉంటే రాడా, వాహనం మీద ఉంటే రాడా, ఎక్కడికైనా వస్తాడు. పరిశుద్ధుడికి పాపికి, దుర్మార్గుడికి దుష్టుడికి కూడా ప్రతి వాడు దేవుణ్ణి కలుసుకున్నట్లుగా, దేవుని యొక్క ఆ సాన్నిధ్యాన్ని అనుభవించినట్లుగా, ఆ స్వస్థత వారికి కలుగున్నట్లుగా, మనుషునికి ఒక ఆలోచన వచ్చినట్లుగా ఒక స్థలాన్ని నియమించాడు. ఆ స్థలం పేరే ప్రార్థన మందిరం. దేవుడు నివసించడానికి కాదు, కలుసుకునే అప్రాగం. నువ్వు దేవునితో మాట్లాడే ప్రాగణం, దేవుని సన్నిధిలో చెప్పుకునే ఒక సహవాసం నీ దేవుడు నీకు అనుగ్రహించాడు ఆ ప్రార్థన మందిరం ద్వారా. కనుక నీ నా జీవితంలో కూడా ఒకరికి ఇద్దరికి కాదు, సమస్త జనులకు నా మందిరము ప్రార్థన మందిరము అనబడును అన్నాడు. మత్తయి సువార్తమానం 21వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గృహగా చేసేది వారు అని ప్రభు చెప్పుచున్నారు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, దాన్ని దొంగల గృహగా చేసి ఉన్నారు. యెషయా గ్రంథంలో మనం చదివాం, సమస్త జనులకు ప్రార్థన దొంగల గృహగా. కొంచెం మీకు అర్థం అవ్వాలని, నేను చెన్నైలో సేవ చేస్తున్నప్పుడు టిప్పు సుల్తాన్ కోటకు వెళ్ళాను. అక్కడ కందకం ఉంది, అంటే కాలువ మాదిరిగా రౌండ్గా ఆ కోట, చిన్న చిన్న గృహలు ఉన్నాయి. ఆ కంతకాలు దాటి పోకుండా కంతకాల తర్వాత చిన్న చిన్న గృహలు ఉన్నాయి. ఆ రౌండ్ ఒక సపటా కింద రోడ్డు కింద ఉంది, దాటి ప్రాకారాలు ఉన్నాయి. ఈ గృహలు ఎందుకు నిలబడ్డానికి సరిపో, అంత హైట్ లేవు. కుర్చీనే ఉండవలసిందే, ఒంగిని ఉండవలసిందే, ఒక మనిషి అటు ఇటు ఫ్రీగా తిరగడానికి. ఈ గృహలు ఎందుకు అని నేను అడిగా. ఒక మనిషిని అడిగితే అవి దొంగలకి, అంటే నేరస్తుని బంధిస్తారంట గృహం. మరి ఏంటి కాలువ అని అడిగితే, ఆ కాలువ దొంగలు ఒకరు తప్పించుకుంటే దాటిపోకుండానంట అని వాళ్ళు చెప్పటం జరిగింది. అయితే ప్రభు ప్రార్థనా మందిరాన్ని మానవుడు దేవుడు కలుసుకునే ప్రాంగణాన్ని, లేకపోతే పరిశుద్ధ స్థలాన్ని దొంగల గృహగా చేసేది వారంట. అంటే మానవుడు దేవుడు కలుసుకునే ప్రాంగణాన్ని మనుషులే కొంతమంది దొంగల గృహగా చేసి ఉన్నారు. చేసేది వారంట. అర్థం ఏమిటి అంటే, వచ్చిన విశ్వాసులను గాని లేకపోతే ఆ మనుషులను గాని, ప్రార్థించడానికి వచ్చిన, వాక్యాన్ని చదువుకోవడానికి వచ్చిన, ధ్యానం చేయడానికి వచ్చిన
వారికి వెసులుబాటు లేకపోవటం, అంటే వసతులు లేకపోవటం. ఇంకా మనం చెప్పాలి అనుకుంటే, ఒక బంధింపబడిన వాడు ఎలా బంధింపబడతాడో, సమస్యలు సృష్టించి లేనిపోని వాటిని కల్పించుకుని మనుషులు కల్పించే పద్ధతులు మందిరాల్లో చేపట్టి వాటి ప్రకారంగా వాటిని జరిగించి ప్రార్థనకి గాని, వాక్యానికి గాని, వాక్య సహవాసానికి గాని, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి గాని, మన సమస్యని అన్నావలే దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరించడానికి గాని అవకాశం లేకుండా ఆటంకపరిచి దొంగల గృహగా చేసేటివారు. దాని అర్థం. కనుక నా జీవితంలో కూడా ఓ ప్రార్థన మందిరం అన్నప్పుడు, ఓ ప్రార్థన స్థలము అనుకున్నప్పుడు, దేవుడు నీవు కలుసుకునే ఆ పరిశుద్ధ స్థలము అన్న సంగతిని నువ్వు గ్రహించి ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలానికి నీవు వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధ స్థలములో నీవు అడుగు పెట్టినప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. గనుక నా జీవితంలో కూడా అట్లాంటి కృపను మీరు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను కూడా. కనుక నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మీరు దొంగల గృహగా చేసేటివారు. నేను ఏం చెప్పటం లేదు, ఏం జరిగేది. దొంగల గృహగా చేసేటివారు. కనుక నా జీవితంలో కూడా ఓ పవిత్రమైన స్థలమును పాడు చేసే వ్యక్తిగా, ఓ పవిత్రమైన క్రమమును పాడు చేసే వ్యక్తిగా నీ యొక్క మందిరాలను గనక మీరు చేస్తే గనక మీ జీవితాల్లో మాత్రం ఎట్లాంటి ఆశీర్వాదం ఉండదన్న విషయాన్ని మీరు గ్రహించాలని నేను 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెలుదుము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనము ఆయన త్రోవలో తన మార్గముల విషయమే బోధించును. ప్రార్థనా మందిరం అంటే ఏమిటి? దేవుడు కలుసుకునే స్థలం. అక్కడే ప్రార్థన, ఆయనతోనే మాట్లాడతాం, సహవాసం. ఇప్పుడు 2వదిగా తన మార్గముల గురించి ఆయన బోధిస్తాడు. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్దాము రండి. ఆయన తన మార్గముల విషయమే బోధించును. ఆయన మార్గముల గురించే బోధించును. అంటే ఆయన ఏం చేయబోతున్నాడు అన్న విషయాన్ని మీరు గ్రహించండి. ఆయన మార్గముల గురించి అంటే ఆయన దేవుడు గనక, చాలా గొప్పవాడు గనక ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది మనకి. అవును, వాస్తవం. కానీ మనం మందిరానికి ఎందుకు వెళ్తున్నాము అంటే దేవుడు తన మార్గముల గురించి నీకు బోధిస్తాడు. అంటే దేవుడు నీ పట్ల ఉన్న ఆ దయా సంకల్పమును గురించి, దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏమి నెరవేర్చబోతున్నాడో అన్న విషయాన్ని మనకి గ్రహింపు, ఆలోచన ఉండదు గనక
దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన మార్గముల విషయమే నీకు బోధించడం ప్రారంభిస్తాడు. మందిరానికి ఎందుకు వెళ్తున్నావు నీవంటే పరిశుద్ధ స్థలం దేవుడిని కలుసుకోవడానికి, నీ సమస్యను చెప్పుకోవడానికి. మందిరానికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఆయన మార్గముల గురించి నీకు బోధిస్తాడు, నీ పిల్లల మార్గముల గురించి బోధిస్తాడు, ఆయన చేసే ఏర్పాట్ల గురించి నీకు తెలియజేసి సమస్తాన్ని నీకు బోధించి నీలో ఒక గ్రహింపును తీసుకుని వచ్చి నువ్వు సవ్యంగా సాగేటట్లుగా, సుఖంగా బ్రతికేటట్లుగా, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లుగా తన మార్గముల గురించి నీకు బోధించటం జరుగుతుంది అన్న విషయాన్ని నా సహోదరులారా, దేవుని సంగమా, మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఏం జరగబోతుందో మనకు తెలుసా? ఏం జరిగించాలో మనకు తెలుసా? ఏం సాధించాలో మనకు తెలుసా? మన పిల్లలకి తెలుసా? మన చదువుకు తెలుసా? వచ్చే కాల ఏర్పాట్ల వల్ల మనకేం కలుగుతుందో, ఎలా బ్రతుకుతామో, ఎలా జీవిస్తామో అనే విషయం తెలియదు కనుక మనము దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు, అంటే పరిశుద్ధ స్థలమునకు, అంటే ప్రార్థనా మందిరమునకు వెళ్తున్నప్పుడు ఆయన మనకే తన క్రియల గురించి బోధించడం ప్రారంభిస్తాడు. నిష్టం వచ్చినట్లు చేసుకునేవాడు మందిరానికి రావచ్చు, తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. నా ఇష్టం కాదు, నా చిత్తము కాదు, నా ఆలోచన కాదు, నా ప్రణాళిక కాదు, దేవుని చిత్తము నెరవేర్చబడిన దేహముతో అనుకున్న వాళ్ళు మందిరానికి వచ్చి ఆయన బోధను ఆస్వాదించి ఆ బోధ వింటూ మందిరములో ఆ ఆనందాన్ని అనుభవిస్తూ జీవితాన్ని సరిచేసుకుంటూ కృతజ్ఞత బుద్ధిని చూపిస్తూ వాటిని మన హృదయాల్లో భద్రపరుచుకుంటూ ధ్యానము చేసుకుంటూ అనేక సంగతుల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఆనందించి సంతోషించి సందర్భమే ఒక ప్రార్థనా మంత్రం అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఆయన తన క్రియల విషయమే మనకి బోధించు. బైబిల్లో మనం చూడగలుగుతాం. నిర్గమాకాండం 25, 21, 22 వాక్య భాగాలు చదువుకుందాం. నేను ఇచ్చు శాసనములు ఆ మందసములో నుండవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద నుండి శాసనము గల మందసు మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలుని నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తం మీకు తెలిపేదను. ఇది ఇజ్రాయేలు కాలంలో జరిగిన దేవుడు మోషేతో చెప్పిన సంభాషణ మనం చదువుకుని ఉన్నాం. ఇక్కడ కరుణాపీఠం నుండి శాసనం గల పలకల నుండి రెక్కలు విప్పుకున్న కెరూబుల మధ్యలో నుండి ఇజ్రాయేలు నిమిత్తం నేను ఆజ్ఞాపించు సమస్తము నేను మీకు తెలిపేదను. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇజ్రాయేలుకు తెలిసే సమస్తమును ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించే సమస్తమును నేను మీకు తెలియజేస్తాను. ఎక్కడ ఈ కరుణాపీఠం ఉండేది? కెరూబులు ఎక్కడ ఉండేది? శాసనాలు ఎక్కడ ఉండేది అంటే నిబంధన మనసు. నిబంధన మనసు ఎక్కడ ఉంటుంది? అలనాడు మోషే గుడారాన్ని దేవునికి నిర్మించినప్పుడు మనం బైబిల్లో చదువుకున్న ఇదే నిర్గమాకాండం.
ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములో ఉండేదే నిబంధన మందస్సు. ఈ నిబంధన మందస్సు పైన పెట్టిందే కరుణాపీఠం. కరుణాపీఠం తర్వాత ఉండేది శాసనాల తర్వాత ఆ కెరూబుల మధ్య నుండి, కరుణాపీఠం నుండి ఇశ్రాయేలుతో చేయబోయే సమస్తము ఆజ్ఞాపిస్తాడట. ఈ రోజున మందిరం అంటే ఏమిటో తెలుసా? దేవుడు ఒక మనిషిని ఎంత విలువగా చూస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 21, 22 చదువుతున్నాను. నేనిచ్చు శాసనములు ఆ మందసములో ఉండవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద నుండి, శాసనము గల మందస్సం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేల్ నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు తెలియచెప్పేది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. బైబిల్ చెప్తుంది, నేను రెక్కలు విప్పుకున్న కెరూబుల మధ్య నుండి, కరుణాపీఠం నుండి, శాసనం గల వాటి మధ్య నుండి ఇజ్రాయేలుకు నేను ఇజ్రాయేలు నిమిత్తం సమస్తము ఆజ్ఞాపించి సమస్తం మీకు తెలియచెప్పేది. మొదట మనం చదువుకున్నాం యాకోబు దేవుని మందిరం. వెళ్దాం రండి. ఆయన బోధిస్తాడు తన మార్గము విషయం మనం ఎలా చేయాలో ఆయన బోధిస్తాడు. బోధించిన ఆయన ఇక్కడ చెప్తున్నాడు సేవకుడు. మందిరం జనాలు కలుసుకోవడానికి వస్తారు. నన్ను ఇజ్రాయేలుకి నువ్వు చెప్పాలి. ఆ కరుణాపీఠం మధ్య నుండి, శాసనముల మధ్య నుండి, రెక్కలు విప్పుకున్న కెరూబుల మధ్యలో నుండి ఏం చేయాలి నీవు? దేవుడు సేవకుణ్ణి కలుసుకుని ప్రజలకు ఆజ్ఞాపిస్తున్న ప్రతి వర్తమానాన్ని అందించేవాడిగా నిలబడాలి. అందుకొరకు ప్రార్థనా మందిరము, ఓ దేవుడు కలుసుకునే ప్రాంగణాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక నా జీవితంలో కూడా నేను అక్కడ కలుసుకుంటాను. నేను కలుసుకునేస్తాను. కలిసి నేను ఆజ్ఞాపిస్తాను. నువ్వు ప్రజలకు బోధించు, తెలియచే. నేను ఏం చెప్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో, ఏం ప్రణాళిక కలిగి ఉన్నానో, నేను ఏం ఆజ్ఞాపించబోతున్నానో, నా సంకల్పం ఏమిటి, వారి పక్షాన నా అభిప్రాయం ఏమిటి, నేను ఏం చేయబోతున్నాను, ఎవరు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని ప్రతిదీ కూడా ఆ సేవకుడు కలుసుకున్నప్పుడు, ఆ మందిరంలో సేవకుడు సంభాషిస్తున్నప్పుడు, నిలబడే ఒక యోగ్యుడుగా ఉన్నప్పుడు, ఓ ప్రతిష్టత కలిగిన ఆ సేవకుడు లేదా ఆ యాజకుడి ద్వారా నీకు సమస్తాన్ని ఆయన తెలియచెప్పేవాడుగా ఉంటాడు. గనుక నా జీవితంలో నా ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, అట్లాంటి కృపను మీరు సంపాదించాలని కోరుకున్నాను. దాని కొరకు ఆయన మందిరానికి స్థాపన చేయటం జరిగింది. కనుక ఒకటి, ఆయన మందిరానికి వెళ్తే బోధిస్తాడు. కలుసుకుని ఆయన మన గురించి శ్రద్ధ తీసుకుని జరగబోయే సమస్తాన్ని కూడా ఇజ్రాయేల్ అందరికీ కూడా తెలియజేసేవాడట. అందుకొరకు మందిరం స్థాపించబడింది. సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడింది. 2, ఈ స్థలం, కలుసుకునే స్థలంలో బోధ వినబడుతుంది. దేవుని బోధ. ఆ బోధ ద్వారా
ప్రజలకు అనేక సంగతులు, దేవుని వాస్తవాలు తెలియటం జరుగుతుంది. ఇది యాకోబు గురించి మనం చదువుకున్నాం. ఆదికాండం 28, 16, 19 ఈ ఆదికాండంలో మనం చదువుకున్నప్పుడు 28, 16, 19 మనం చదువుకున్నప్పుడు ఒక రాయిని తలగడగా చేసుకున్నాడు. ఆ రాత్రి అక్కడ ఆ యాకోబు నిద్రించినప్పుడు ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడి దేవదూతలు ఎక్కి దిగుట యాకోబు చూస్తున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడటం, నిద్ర లేచిన తర్వాత తలగడగా చేసుకున్న ఆ రాయిని ఇది మందిరమగును అని చెప్పి తన త్రోవను వెళ్ళటం ధైర్యంగా, మరలా ఆయన ఆశీర్వదించబడిన తర్వాత ఫ్యామిలీతో యాకోబు 35వ అధ్యాయంలో తన మొక్కుబడిని తీర్చుకోవటం జరిగింది. మందిరం అంటే అర్థం ఏంటంటే జనముతో ఉండేది. ఈ రాయి మందిరం అవుతుంది అని ఒక నిబంధన చేశాడు. యాకోబును కలుసుకొని యాకోబు జీవితంలో ఉన్న నిరాశను కొట్టివేసి, ఏమండి అరణ్యంలో పడుకున్న వాడికి ఆశీర్వాదం ఉంటుందని తెలుస్తుందా? ప్రాణం కాపాడుకోవాలని వచ్చాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, పైగా ఏ ఆధారం లేదు, సహాయం చేసే చేతులు లేవు, పలకరించే దిక్కు లేదు యాకోబుకి. ఏ దిక్కు లేకపోయినా సరే నిరాశ చేత నిద్రించిన అతనికి, ఆలోచన చేత నిద్రిస్తున్న అతనికి దేవుడు అతన్ని కలుసుకున్న ఆ స్థలమే మందిరముగా యాకోబు గ్రహించి ఒక రాయిని నిలబెట్టి ఇది దేవుని మందిరమగును అని చెప్పి తన మొక్కుబళ్ళు చెల్లించాడు. నా జీవితంలో నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, విపత్తులు వచ్చినా, పరిస్థితులే విలయతాండమాడుతున్నా నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? మనుషుల దగ్గరికి కలుసుకుంటా, అధికారి దగ్గరికి కాదు. ఎవరి దగ్గరికి రావాలి నువ్వు? దేవుని మందిరం దగ్గరికి రావాలి. ఇది దేవుని మందిరం. బాధలో, శ్రమలో, కష్టంలో, విపత్తుల్లో, కన్నీళ్ళలో నీ వచ్చి అన్న విషయాన్ని నీవు ఈరోజు చున్నమగా గ్రహించాలని కోరుకుంటున్నాను. దేవుడు నివసిస్తాడు అని చెప్పి కలుసుకోవాలి స్థలం. నువ్వు కష్టంలో వచ్చావు, అతనికి పరిస్థితులు విసిరించాయి, ఆలోచనలోనే ఉన్నాడు యాకోబు. ఏది లేదు, ఇక ఏం చేయాలో కూడా లేదు. పరిస్థితులు దారుణంగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని కలుసుకున్నాడు. మన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ఆలోచనతో బాధపడుతుంటే గుర్తుపట్టగలిగిన వాడు. అదే కలుసుకునే స్థలమే మందిరం. దేవుడు కలుసుకుంటాడు నిన్ను అక్కడ. నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ కన్నీళ్ళలో ఉన్నావో, ఏ కష్టాల్లో నువ్వు మగ్గుపోతున్నావో, ఏ సమస్యలను పట్టి పీడిస్తున్నాయో, ఏ కలవరాల మధ్యలో నువ్వు ఉన్నావో, ఏ సమస్యలను ఈడ్చుకు వెళ్తున్నాయో, ఆ పరిస్థితులను చెప్పుకుపోయినా ఆయన ఎరిగిన వాడు సమస్తాన్ని, మరుగైనది ఏదీ లేదు. ఆ కలుసుకునే ప్రాంగణానికి నీ వచ్చినప్పుడు
ఆ కలుసుకునే ఆ స్థలము వైపు నువ్వు పరుగులు తీస్తున్నప్పుడు ఆయన నిన్ను కలుసుకుని, యాకోబును కలుసుకుని ఎలా అయితే ఆశీర్వదించి తనకు వాగ్దానములు చేసి ఉన్నాడో, వాక్యాన్ని ఇచ్చి ఎలా ధైర్యపరిచి ఉన్నాడో, అంత ధైర్యాన్ని నీకు ఇస్తాడు దేవుడు. కనుక నా జీవితంలో అలాంటి ఒక గొప్ప కృపను మీరు సంపాదించడానికి దేవుడు ఒక వరముగా లేదా ఒక కృపగా ఒక బాధ్యత కలిగిన కార్యాన్ని చేసి మానవులకి దేవునికి మధ్యలో కలుసుకునే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి తన ప్రేమను చాటుకున్నాడు. మానవుడు దేవుడు కలుసుకునే ప్రాంగణమే ప్రార్థనా మందిరం. కనుక నా జీవితంలో కూడా ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా మందిరానికి వెళ్ళండి. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు మీరు చెప్పనవసరం, ఆయన చేయగలిగినవాడు. యాకోబు సంతోషంగా చేతులు చిల్లి గవ్వలేదు, కట్టుకోవడానికి గుడ్డ మొక్కలేదు, తినడానికి తిండి లేదు, విస్తారమైన సంపాదన సంపాదించి ఫ్యామిలీతో తిరిగి వచ్చి తన మొక్కుబళ్ళు చెల్లించాడు. మరి నా జీవితంలో అట్లాంటి కృపను నువ్వు సంపాదించాలని నా సహోదరుడా నేను కోరుకుంటున్నాను. మందిరం అంటే అది ఆయన మందిరంలో బోధ ఉంది. ఆయన కలుసుకుని నీకు ఆజ్ఞాపిస్తాడు సేవకు తెలియజేసి. మందిరంలో ఆయన నిన్ను కలుసుకుని నీ బాధ ఏదో ఎరిగి దాన్ని పరిష్కరించి నీకు వాక్యం ఇచ్చి వాగ్దానం ఇచ్చి నిన్ను ధైర్యపరిచి పంపగలిగినవాడు. కనుక అట్లాంటి కృపను సంపాదించాలని, యాకోబు లాంటి ఒక ధైర్యాన్ని నువ్వు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. అది ప్రార్థన మందిరం అంటే. ఇంకొక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుకుని ఉన్నాం. ఏమని చదువుకున్నాం? 2వ అధ్యాయంలోనికి వస్తే ఏలియా ఎదుట యెహోవాకి పరిచర్య చేస్తాడు సమూయేలు. అనుభవం లేని వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడంటే ఇంటికాడ ఉన్నప్పుడు కాదు, ఇంట్లో పడుకున్నప్పుడు కాదు, తల్లి చాటున ఉన్నప్పుడు కాదు. దేవుని మందస్సం ఉన్న మందిరములో సమూయేలు పడుకుని ఉండగా సమూయేలుని పిలుస్తుంది. తెలివైన జ్ఞానవంతులు చాలా మంది ఉన్నారు. ఏలీ కూడా గొప్పడే, అనుభవం గలవాడు. ఈ సమూయేలుకి తెలియదు, అనుభవం లేదు. దేవుడు ఎలా మాట్లాడతాడు అనుభవం అనేది తెలియదు అసలు. ఆ పని దేవుడు అంత గొప్పోడికి చిన్నోడేంటి అవసరం? ఈ చిన్నోడితో పనే ఉంది. పడుమాల దేవుడు ఈ సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎవరు? చిన్నవాడు, గ్రహింపు లేనివాడితో మాట్లాడుతున్నాడు. దేవుడికి నిజంగా నేను ఏడ్చానండి. దేవుడికి ఎంత శ్రద్ధ ఒకసారి ఆలోచించండి. ఏలీ ఉన్నాడు అక్కడ, పెద్ద సేవకుడు. ఏలీతో మాట్లాడటంలా ఎవరితో మాట్లాడుతున్నాడు? అనుభవం లేని వ్యక్తితో దేవుడు ఎలా మాట్లాడతాడో, ఎలా పలకరిస్తాడో, ఎలా ముచ్చటిస్తాడో, ఏం ఆజ్ఞాపిస్తాడో, ఎలా ఉంటాడో కూడా తెలియని వ్యక్తితో, అనుభవం లేని వ్యక్తితో, ఇంకా చెప్పాలంటే జ్ఞానము లేని వ్యక్తితో మాట్లాడుతున్నాడు దేవుడు. సమూయేలు వండర్ఫుల్ అంటే అద్భుతం. దేవుని ఆలోచన చాలా అద్భుతం, చాలా అద్భుతంగా. సమూయేలుని పిలిచి దేవుడు మాట్లాడుతున్నాడు.
చివరగా నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? చిన్నోడు పెద్దోడు గొప్పోడు అని చూడండి. ఆయన డబ్బు ఉంది, డబ్బు లేదు, బంగారం ఉంది, ఇత్తడి ఉంది, రాగు ఉంది చూడండి. ఆయన నువ్వు ఎట్లాంటి వాడివైనా సరే ఆయన కొట్టివేసేవాడు కాడు. లెక్క కట్టగలిగిన వాడు, తన లెక్కలో సరిచూడగలిగిన వాడు. ఈ సమయాన్ని చూచి అనుభవం లేని వ్యక్తిని అనుభవం కలిగిన ఆయన గొప్పవాడిగా చేయగలిగాడు, ఒక ప్రవక్తగా స్థిరపరచగలిగాడు. నా జీవితంలో నాకు టాలెంట్ లేదే, నేను మాట్లాడలేనే, నేను చేయగలుగుతానా, ఇది సాధిస్తానా, నేను పాస్ అవుతానా, నాకు ఉద్యోగం వస్తుందా అని అనుకుంటున్నాను. నీ జీవితంలో మనుషుల్లేగా ఆయన చూడడం, మనుషుల్లేగా ఆయన బాధపడేటట్టుగా చేయడు. ఆయన ఒక చిన్న బాలుడు విషయంలోనే అంత శ్రద్ధను ఆయన తీసుకుని మాట్లాడుతున్నాడంటే, మరి నీ ఎదిగిన నేను, ఎదుగుతున్న మీరు, జ్ఞానాన్ని సంపాదించిన మీరు, నేను మనతో ఎంత ఎక్కువగా మాట్లాడాలి గనుక ఒకసారి ఆలోచించండి. మందిరానికి పోవటం మాత్రమే కాదు, మందిరములో అర్హతను సంపాదించు సహోదరి. మందిరానికి పోవటం మాత్రమే కాదు, మందిరములో దేవుడు నిన్ను ఎలా కలుసుకుంటాడో ఆ విధమైన సద్భక్తి కలిగి, ఆ విధమైన విధేయత కలిగి, ఆ విధమైన ఆ మంచి ఆత్మ సంబంధమైన ఆ సద్గుణాలు నువ్వు జరిగించి, అది పురుషులైనా స్త్రీలైనా మీరు జీవించినప్పుడు మీ జీవితంలో ఆయన మిమ్మల్ని కలుసుకుంటాడు. ఏం చదివింది అని చూడ్డా, ఏం సాధించింది అని చూడ్డా, నల్లోడా తెల్లోడా అని చూడ్డా, ఆయన ఆస్తులు ఉన్నాయా లేదా అని చూడ్డా, ఆయన నీతో మాట్లాడతాడు. అదే మన దేవుని యొక్క ప్రాముఖ్యమైన గొప్పతనం. కనుక దేవుడు కలుసుకున్నట్లుగా చివరిలో ఒక బాధ్యత నువ్వు తీసుకో. మందిరానికి వెళ్తున్నావు, నీ ప్రవర్తన నీవు జాగ్రత్తగా చూసుకోవాలి అన్నట్లుగా నువ్వు జాగ్రత్త పడి చూసుకున్నప్పుడు అని కలుసుకుంటాడు. కనుక నా జీవితంలో అలాంటి మాటల ప్రకారం మనం జీవించినప్పుడు మన జీవితంలో మన ప్రభువు అనేకమైన కార్యాలు చేయడానికి సమసిద్ధముగా ఉంటాడు. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 92వ కీర్తన 13వ వాక్య భాగం చదువుకుందాం. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని మందిరములు వర్ధిల్లుదురు. ఎవరు అంటే ఈ విధమైన జీవించేవారు, విధేయత కలిగి పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తూ ఆహార్నేషం మందిరంలో గడుపుతున్న వారికి దేవుడే అనుభవం లేకపోయినా, తెలివి లేకపోయినా, భక్తి లేకపోయినా, మోకరించే మోకాల అనుభవం లేకపోయినా మీ దగ్గరకు వస్తాడు కలుసుకోవడానికి. వచ్చినవాడు దాను మొదలుకొని బెర్షేబా వరకు సమయంలో ఎలా గొప్పవాడిగా చేశాడు, మిమ్మల్ని మీ జీవితంలో గొప్పవారిగా ఆయన చేయగలుగుతాడు. కనుక అందరు తల వంచండి, కళ్ళు మండి ప్రార్థన చేసుకోండి. ప్రేమ స్వరూపి దయగల తండ్రి నీకు స్తోత్రాలు. ఒకటి ప్రభువా, ప్రార్థనా మందిరం అనబడుతుంది. ప్రార్థన సమయములో పేతురు యోహానులు ప్రార్థన చేయడం దేవా, అలాంటి ఒక కృపను యోగ్యత ప్రతి వారికి మీరు ఇస్తున్నందుకు నిన్ను కలుసుకునే స్థలమని, నీవు బోధించే స్థలము అని, అయ్యా నీవు మాట్లాడే స్థలము అని. దేవా, మా జీవితంలో అనేక విషయాలు మీరు మాట్లాడినందుకు మందిర విషయంలో కృప చూపించు. ఎక్కడ మందిరాలు ఉన్నాయి, ఎవరు వెళ్తున్నారు, అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి గొప్ప అర్హతను వారు సంపాదించినట్లుగా గొప్పవారిగా ఉన్నట్లుగా ఓ ఘన కార్యాలు, మహిమగల కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఆశీర్వదించి కృపనిచ్చి
ఘనకార్యాలు ప్రభువా మీరు ప్రారంభించి ఆశీర్వదించి అద్భుతాన్ని ఇచ్చి దేవా ప్రతి వారిని నాయన పేరు పేరున మీరు జ్ఞాపకం చేసి ఆశీర్వదించి కలుసుకునే ప్రాంగణంలో ప్రతి వారు జీవించినట్లు దేవుని కృపను సంపాదించినట్లు ఘనమైన కార్యాలు జరిగించిన యేసు నామములో అడుగుచున్నాను నా తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అలా తిరిగి వచ్చే సమయంలో కలుసుకుందాం. అందరూ